ప్రభు నామంన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని మాట ఏంటంటే ఆదికాండము 1, 2, 3 అధ్యాయాల్లో వాటి యొక్క వివరణ చూద్దాము. బైబిల్లో ప్రతి అక్షరము దైవ ఆవేశం ద్వారా తన నోట నుండి వచ్చినవి పరిశుద్ధ లేఖనములు. బైబిల్ ఈ పుస్తకంతో కలపబడినది ఏ పుస్తకము లేదండి. అలాగే 2 తిమోతి 3 అధ్యాయము 15, 16 వచనాల్లో క్లియర్గా ఉంటుందన్నమాట. విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము, పరిశుద్ధ లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మానవుని సరైన మార్గంలో నడిపించుటకును, మంచి పనులు చేయుటకు అందుకు ఈ లేఖనాలు ఇచ్చారు దేవుడు. కాబట్టి ఈ ఉద్దేశంతో వాక్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. సైంటిఫిక్ పర్పస్తో దీన్ని చదవకూడదు. మానవుడు ఆరాధించడం అనేది బైబిల్ ద్వారా మాత్రమే తెలిసింది, లేకపోతే అసలు తెలిసేదే కాదు. భవిష్యత్తు గురించి నిరీక్షణ మనకు ఉండేది కాదు. ఆదికాండం అనేది ఒక నీటి ఊట, పునాది బైబిల్కి. ఆదికాండము ఆధ్యాత్మికమైన రచనలు. ఈ యొక్క ఆదికాండం అనేది మనకి ఒక విత్తనంగా దేవుడు చూపించాడు. ఏంటంటే ఈ ఆదికాండంలో దేవుడు విత్తనాలను చల్లారు. నిర్గమాకాండం నుండి ప్రకటన వరకు ఈ యొక్క విత్తనాలు అనేది మొలకెత్తునే ఉన్నాయండి. ఆదికాండంలో తరాలు, వంశాలు ఇవన్నీ లిఖించబడి ఉన్నాయి. ఈ యొక్క వచనాల ద్వారా, ఈ యొక్క అధ్యాయాల ద్వారా మీరు బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.